నాన్ వెజ్ తినే వాళ్ళకి ఈ ఎండు రొయ్యల కూర చాలా ఇష్టంగా తింటారు. దాంట్లో నేను కూడా ఒకదాన్ని. ఇంట్లో ఎవరు తినరు, నేను ఒక్కదాన్ని తింటా. అందుకని ఒక 6 months ఒక్కసారైనా ఇలా వండుకొని తింటా అనమాట. చాలా బాగుంటది 2 టమాటాలు వేసి వండితే. మరి ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకోవాలి. అంటే వాటి తలలు ఉంటాయి కదా, అవైతే కంపల్సరీ తీయాలి. తీసి ఇలాగా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టాలి. టేస్ట్ బాగుంటది ఇలా ఫ్రై చేసి మనం వండుకుంటే గనక. ఆ తర్వాత అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి అంతా బాగా కలిపి 1 నిమిషం ఉడికించుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు మంచిగా పండినవి అయితే బాగుంటది ఇంకా కర్రీ. సో అవి తొందరగా ఉడికిపోతాయి కూడా. మా దగ్గర దొరికినవి అయితే నేను వేస్తున్నా. మంచిగా ఉడికింది కర్రీ కూడా. కొంచెం ఉప్పు వేసి ఇలా మగ్గించుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇలా మగ్గిన తర్వాత తగినంత కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఉప్పు కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలుపుకొని కొంచెం ధనియా పౌడర్ అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. బాగుంటది గ్రేవీగా కర్రీ. అన్నంలో మంచిగా కలుస్తుంది అనమాట. సో ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు పడితే కనుక ఈ స్టేజ్ లో వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి లాస్ట్ లో. అంతే అండి. 1 నిమిషం అలా మగ్గించుకుంటే ఎంతో రుచికరమైన ఎండు రొయ్యల కూర రెడీ అయిపోతుంది. ఎండు రొయ్యలు టమాటా